అందరికీ నమస్కారం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22 పార్ట్ 3. ఆ తర్వాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పంచేసేవారు. ఆయన లెక్క పెట్టకుండా జేబులో చెయ్యి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్న ప్రతి భక్తునికి ఎప్పుడు ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకు 50 రూపాయలు, తాత్యాకు 35 రూపాయల నుండి బాగోజీకి 4 వరకు ముట్టేది. క్రొత్త వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాల్లో దాదా కేల్కర్ బడే బాబాకు 2 నోట కట్లలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. ఇలా ఆయన పంచేసి దక్షిణ రోజుకు 500 దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేతరచింది. ఆ లెక్క వ్రాయడానికి హిందువును ముస్లింను నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ అనే క్రైస్తవుని నియమించారు. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరికి అతను కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చివేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలిగేవాడు. నిజానికి భగవంతుడు శ్రీమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునికి సామ్రాజ్యం ఇచ్చి తను సాధువుగానే ఉండిపోయాడు. ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరుజన్మ రాజ్యం ఇచ్చి తను ఎత్తిగా ఉండిపోయారు. 3వ దత్తావతారమైన మాణిక్య ప్రభు భారీ ఎత్తున దానధర్మాలు చేస్తూ కూడా ఫకీరులాగానే జీవించారు. 4వ అవతారమైన అక్కల్కోట స్వామి పాదవ సేవ కోసం నాటి రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రం ఒక మయనాలైని అవధూతగాను జీవించారు. శ్రీ సాయి కూడా ఇటువంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనము. దీనిలో విభూతియే ఆయన యొక్క ధనం. చినిగి ఉన్న కఫ్నీయే చినాంబరము. సట్కాయే ఆయన రాజదండము. తల చుట్టూ రూమాలే వారికున్న రత్న కిరీటం. భిక్షగాళ్లే వారి కొలువుని వారు. ఆయన వద్ద ఎప్పుడు ఉండే ఇటుకరాయి గోనె పట్టలే వారికి దిండు. పట్టు పరుపులు, ఒక రేకు డబ్బా, కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణ పాత్రలు. మసీదు ముంగిటనున్న పెద్ద రాయియే వారి సింహాసనము. పోనీ ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదల్లా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయిలు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసేన కట్టి బిందె మసీదులోకి పంపింది. దానిని విప్పి చూసిన భక్తుడు, బాబా ఇది బంగారం అన్నాడు. సాయి తన హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, బంగారం ఇదా లేక అదా అన్నాడు. అతడు మైకంలోంచి మేలుకొని, మీది అసలైన పెన్నిది అన్నాడు. అయితే దానిని వెంటనే తిప్పి పంపివేయి అని ఆజ్ఞాపించారు సాయి. ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తె తుచ్చమైన బంగారం తీసుకుపోవాల్సి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాత్యా తెచ్చిన రొట్టెలు తీసుకొని బాబా అతనికి 35 రూపాయలు ఇచ్చేవారు. ఈ వివరం అతడెలా చెప్పాడు. రోజు రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంకటి ముద్ద కానీ తీసుకువెళ్ళి బాబా పాత్ర దూరంగా పెట్టగానే దానిని కొండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు. తర్వాత అతడు కొన్ని కీళ్ళీళ్ళు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేసేవారు. వాటిని భక్తులకు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం. రాత్రి పగళ్ళు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధం చేసేది. అవి తిన్నాక బాబా ఎక్కువ మంచినీరు తాగేవారు. అప్పుడు పవలింపు ఆరతి జరిగేది. భక్తులు తుకారాం జ్ఞానేశ్వరులు ఆరతి పడుతుంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు. ఆరతి అవ్వగానే బాబా పడుకునేవారు. మొదటి రోజుల్లో ఆయన ఎప్పుడు ఒకే గోనె పట్ట పడకగా వేసుకునేవారు. పగలు దానిపై కూర్చునేవారు. కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపైన ఒకటి తామే పరుచుకొని పడుకునేవారు. కానీ క్రమంగా ఆ సేవ భక్తుడే చేయసాగారు. ఎక్కడ చిన్న మడతలు వచ్చినా వాళ్ళు దుప్పటల్ని తీసి సరిగ్గా వేయవలసిందే. ఒకసారి దీక్షిత్ ఆయనకు ఒక మంచం తెస్తానన్నాడు. మహల్సాపతిని క్రింద విడిచి, నేను మంచం మీద ఎలా పడుకునేది? అతని దానిపై పడుకోమని నేను కింద పడుకోవచ్చా? వచ్చు అన్నారు బాబా. అతడు వారికిద్దరికీ చక్క
పలకలు ఇస్తానన్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. వారికి దోమల బాధ నివారించాలని దోమతెర కడదామంటే ఆయన ఒప్పుకోలేదు. ఒకసారి పట్టుదల కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు. ఇలానే తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనం ఇవ్వాలని భక్తులు మసీదు ముంగిట్లో నీటితో తడిపేవారు. కానీ సాయి దునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడిని పెంచి దాని దగ్గర కూర్చునేవారే. అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదులో ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడదీసేవారు. అది చూసి ఆయన ఎగతాళిగా, అవునవును, మీరంతా నన్ను ఇలా కాపాడకపోతే ఏమైపోతాను అని వెంటనే గంభీరంగా, మీరు నన్నేం కాపాడగలరు, నేనే మీ అందరిని కాపాడుతాను అనేవారు. మసీదులో బాబాతో పాటు తాత్య, మహల్సాపతి కూడా ఉండేవారు. మహల్సాపతి ఆయన పాదాలు ఎత్తేవాడు. అతడికి నిద్ర తోగితే ఆయన తట్టు లేపేవారు. అతనిని రాత్రి లగశంకకు కూడా బయటకు పోనివ్వక మసీదు నుండి దిగితే చచ్చిపోతావు జాగ్రత్తగా అనేవారు. ఈ ముగ్గురు వారి తలలు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకొని ఎంతసేపో మాట్లాడుకునేవారు. వారిలో ఎవరికి నిద్ర తూగినా రెండవ వారితో కలిసి సాయి అతనిని అటు ఇటు ఊపి అతని తల వీపు, కాళ్ళు నొక్కి నిద్ర లేపేవారు. ఇలా 14 సంవత్సరాల పాటు తాత్య మసీదులోనే నిద్రించాడు. అతని తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు. అతడు ఈ విషయం గురించి ఇలా చెప్పాడు. నేను మహల్సాపతి, బాబా మసీదులో పడుకునే వాళ్ళము. అప్పుడు రాత్రి 9:30 గంటలు అయ్యేది. కొద్దిసేపటికి మహల్సాపతి లేచి ప్రమిదలతో నూనె నింపి ఒత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకొని కుండ మీద మూత పెట్టి దునిలో కట్టెలు వేసేవాడు. నేను పగలంతా కష్టం చేయడం వలన నా ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్ర పట్టక మహల్సాపతితో కలిసి నా ఒళ్ళు, కాళ్ళు, చేతులు పిసికేవారు. నాకు అదంతా బాధ అనిపించేదే. అలా చేస్తూ నేను మసీదుకి రాగానే బెదిరించి ఒకసారి నేను 10 లేదా 12 రోజులు వెళ్ళానే లేదు. బాబా బాధపడి దూరాన వెడుతున్న నన్ను కేకలేసి వారు ఆయనతో నాకెట్టి సంబంధం లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాడిని. బయాజమామి కొడుకును గనుక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చజెప్పి కాకా సాహెబ్ నన్ను మసీదుకు తీసుకువచ్చేవాడు. ముందటి అధ్యాయాలలో మనము గమనించినట్టే మహా అద్భుతమైన శక్తి ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటి లేని వైరాగ్యము గల సాయి కేవలం ఒక సామాన్య మానవునిలా అంతకంటే కూడా అసామాన్యమైన వినమ్రతతో ప్రవర్తించేవారు. కొన్ని సమయాలలో మహల్సాపతి తాత్య వంటి భక్తులతో చెలగాటం ఆడేవారు. తాత్య తలపాగ దాచేసి అతని వెతుక్కుంటే వినోదించేవారు. ఒక్కొక్కప్పుడు దానిని తామే ధరించి అతని నడక చక్కగా అనుకరించేవారు. తాత్య కూడా సాయిని ప్రేమగా మామ నడక చక్కగా అనుసరించండి అని పిలిచాడు. వారిద్దరూ నిజంగా మామ మేనల్లుల్లాగా మసులు కొనేవారని ప్రధాన్ రాశాడు. అలానే మసీదులో ఆ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహల్సాపతి కాళ్ళు పిసికి అతడు వారిస్తే పర్వాలేదులే, మన ఇద్దరం ఒక్కటే, అందరూ నన్ను గొప్పవాడు అనుకుంటారు కానీ అది నిజం కాదు, నేను ఇలాంటి వాడిని అనేవారు. తాత్య కూడా ఇలా చెప్పాడు. ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు. నాకెంతో బాధ అనిపించి మీరు ఇలా చేయవచ్చా అన్నాను. నోరు ముయ్యి, నీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవ జయదేవ అన్నారు. ఇటువంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలను గురి అవుతుంటే వారు ఒకరోజు తాత్య, బాబా శివరాత్రికి టంగాలో జాజూరి వెళ్ళి వస్తాను అన్నాడు. బాబా ఎందుకంత బాధ అన్నారు. అతడు నువ్వు ఎప్పుడు ఇంతే అడ్డుపుల్ల వేస్తావు అన్నాడు. సాయి చికాగో సరే పో అన్నారు. అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టంగా బోల్త కొట్టింది. అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదులోకి చేరగానే సాయి అతన్ని చూచి నవ్వి, చెబితే బుద్ధి ఉండక్కరాలా, అడగమెందుకు, వద్దంటే వెళ్ళడమెందుకు అన్నారు. అలానే బలాబాటే కూతురు సాయిబాబా కోసం కాకా దీక్షిత్ మంచి పెండి సంబంధం తీసుకొచ్చాడు. బాబాతో చెప్పగానే ఆయన అంతకంటే ఆమెను అప్ప అనే వంటవాడికి ఇవ్వడం మేలు అన్నారు. సమయం చూచుకొని అతడు మరలా ప్రస్తావన తేగానే ఆయన చికాగో వాడికే
ఇచ్చి చేసుకోపో, ఏడ్చుకో అన్నాడు. తీరా వివాహం జరిపించాక 6 మాసాలలో ఆ యువకుడు మరణించాడు. ఆ వార్త వినగానే భక్తులతో బాబా, ప్రతివాడు బాబా నీకు తెలియనిది ఏమున్నది అంటాడే గాని చెప్పినట్లు విని చచ్చేవాడు ఎవడు లేడు అన్నారు. ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేమిటి? బాబా వైఖరిలో వేదాంతం చమత్కారమెలమించి ఉండేవి. ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచి 3 సంవత్సరాలైందని కన్నీటితో చెప్పుకుంది. ఆయన నా భర్త ఎప్పుడు నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు, ముఖం చూపించడు, నేనేమి చేసేది అని పెద్దగా శోకించారు. ఆమె విస్తుపోయింది కానీ ఆమెకేమీ అర్థం కాలేదు. కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు కానీ ఆమెతో మాట్లాడలేదు, ఆమె ముఖం కూడా చూడలేదు. ఆ బాధకామం అతడు ఇల్లు విడిచిన రోజులే మేలుకున్నది. క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమె తిట్టుతూ కొడుతూ ఉండేవాడు. అప్పుడు ఆమె అతడు మౌనంగా ఉన్న రోజులే మేలుకున్నది. కొంతకాలానికి అతడు చనిపోయాడు. ఆ తర్వాత ఆమె వేదాంతం శ్రవణం చేస్తుంటే బాబా మాటలు అర్థమయ్యేయి. పరమాత్మ అసలైన భర్త ఎప్పుడు కూడా ఉంటున్నా కనిపించడు, మాట్లాడడు. మానవులు పాటు పడవలసిన నిజానికి ఆయనకొక్కడికే కోసమే. ఇంతతో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22 పూర్తిగా ముగిసింది. నెక్స్ట్ అధ్యాయం 23లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న చిన్న తప్పులుంటే మన్నించండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.